అందరికీ నమస్కారం. కథ అన్నీ తానే. రచయిత లహరి మహేందర్ గౌడ్. అది ఒక పెద్ద మండువా కలిగిన అందమైన పెంకుటిల్లు. విశాలమైన వాకిలి, విశాలమైన గదులు, వెనక వైపు పెరడు కలిగిన బృందావనం లాంటి ఇల్లు. అందులో ఉండే మనుషుల మనసులు కూడా విశాలమైనవే. అలాంటి బృందావనంలోని ఒక గదిలో తీవ్రమైన పురిటి నొప్పులు తాళలేక అరుస్తూ ఉంది వనజ. వనజకు పురుడు పోయడానికి వచ్చిన మంత్రసానికి సహాయంగా అక్కడే ఉంది ఆమె అత్త లక్ష్మమ్మ. బయట 4 ఏళ్ల కొడుకు ప్రవీణ్ని ఒడిలో కూర్చుండబెట్టుకుని ప్రసవం ఎప్పుడవుతుందా అనుకుంటూ ఎదురు చూస్తున్నాడు వనజ భర్త రమణ. మొదట మగ సంతానం పుట్టింది కాబట్టి 2వ కాన్పులో అమ్మాయి అయినా అబ్బాయి అయినా పర్వాలేదు అనుకుంటుంది లక్ష్మమ్మ. రమణ మాత్రం ఆడపిల్ల పుట్టాలని ముక్కోటి దేవతలను వేడుకుంటున్నాడు. ఇవేమీ పట్టని ప్రవీణ్ మాత్రం వాళ్ళ నాన్న వదిలితే బయటికి వెళ్ళి ఆడుకోవచ్చు అని చూస్తూ ఉన్నాడు. ఇంతలో ఒక పసిగుడ్డు ఏడుపు చప్పుడు వినబడడంతో ఆతృతగా లేచి వనజ ఉన్న గదివైపు వస్తున్నాడు రమణ. లక్ష్మమ్మ తలుపులు తెరుచుకుని వచ్చి, ఒరేయ్ రమణ, నీకు అమ్మాయి పుట్టిందిరా అని చెప్పి గొంగలి పురుగులా మొత్తం బట్టలతో చుట్టేసి మొహం మాత్రమే కనబడేటట్లు ఉంచి ఆ పసిగుడ్డును రమణ చేతిలో పెట్టింది. చిగురుటాకు లాంటి ఒళ్ళు, నక్షత్రాల్లా మిలమిలా మెరిసే కళ్ళు, కొద్ది కొద్దిగా కళ్ళు తెరిచి చూస్తూ వెలుతురు తాళలేక మళ్ళీ వెంటనే కళ్ళు మూస్తున్న ఆ పాపాయిని చూడగానే ఆనందంతో రమణ కళ్ళు హర్షించాయి. ఒరే రమణ, నా మనవరాలు పాలసముద్రంలో నుంచి పైకి వచ్చిన లక్ష్మీదేవిలా ఉంది కదరా. నాన్న, ఈ బుజ్జి పాపాయి పేరు మనవరాలు అంటూ అమాయకంగా అడుగుతున్నాడు ప్రవీణ్. కాదురా బడవ, మీ నాన్న కలల ప్రతిరూపం, వాడి కూతురు. ఓహో, బుజ్జిపాపాయి పేరు కూతురా అయితే? బుజ్జిపాపాయి ఏంటిరా, తను నీ చెల్లెలు. అయితే తన పేరు కూతురు కూడా కాదా, చెల్లెలా? రమణ ఆ పాపని ఎత్తుకుని ప్రవీణ్ హైట్కి వంగి, పాపాయి ఇప్పుడే పుట్టింది కాబట్టి ఇంకా పేరు ఏమీ ఉండదు, మనమే ఏదో ఒక పేరు నిర్ణయించాలి. నువ్వు చెప్పు, చెల్లెలికి ఏ పేరు పెడితే బాగుంటుంది? ఎప్పుడూ కోపంగా ఉండే నాన్నమ్మ కూడా చెల్లిని ఎత్తుకోగానే ప్రేమగా మాట్లాడుతుంది కాబట్టి ప్రేమ అని పెడదాం నాన్న. నేను ఎప్పుడూ కోపంగా ఉన్నానారా విధవా? ఏమైనా నీ చెల్లికి చక్కని పేరు పెట్టావు, అందరి ప్రేమాభిమానాలు పొందే ప్రేమ. సరే అయితే నువ్వు చెప్పిన పేరునే కాస్త మార్పు చేసి ప్రమీల అని పెడదాం. నువ్వు ఎంచక్కా ప్రేమ అని పిలుచుకోవచ్చు అని రమణ అనడంతో ప్రవీణ్ ప్రేమ అని ప్రేమగా పిలుస్తూ బుజ్జి పాపాయికి బుజ్జిపప్పి ఇచ్చి ఈ విషయం వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పడానికి బయటకు పరుగులెత్తాడు. ఆ పాపాయిని ఎత్తుకుని వనజ గదిలోకి రాగానే వనజ నవ్వుతూ రమణని చూస్తూ ఉంది. ఏంటి, అప్పుడే యువరాణి మాయలో పడి పట్టపురాణిని మర్చిపోయారా? అదేం లేదు వనజ, నాకు కుందనపు బొమ్మని ఇచ్చిన నా హృదయరాణివి నువ్వు. ఏవండి, పాపని చూస్తుంటే అచ్చమ్మ అమ్మలాగే అనిపిస్తుంది కదూ. అంతే. బయట అడుగా వెళ్తున్న లక్ష్మమ్మ చెవిలో ఈ మాట పడగానే అప్పటి వరకు మనవరాలిని చూసి మురిసిపోయిన మనిషి కాస్త ఆ పాప మీద ఒక రకమైన ఫీలింగ్ తెచ్చుకుంది. ఆ ఇంట్లో పసినవ్వులు విరబూయడంతో నెలలు రోజుల్లా, రోజులు గంటల్లా ప్రేమల ఆటపాటలతో కాలం కరిగిపోతుంది. రమణకు అయితే తోటలో పని, కాస్త ఖాళీ దొరికిన ప్రమీలతో కాలం గడపడం ఇవే దినచర్యగా మారిపోయాయి. ఒకరోజు ప్రమీలని ఒడిలో కూర్చోబెట్టుకుని ఆడిస్తున్న రమణ దగ్గరికి బుక్కమొహం వేసుకుని వచ్చాడు ప్రవీణ్. ఏమైంది నాన్న, మొహం అలా మాడిపోయింది? ఎవరితో అయినా గొడవ పడ్డావా, లేదా ఏమైనా కొనుక్కోవాలా అంటూ ప్రవీణ్ని కూడా మరోవైపు కూర్చోబెట్టుకున్నాడు. నాన్న, ప్రేమ వచ్చిన దగ్గర నుండి మీరు నాతో అసలు ఆడుకోవడమే మానేశారు. ఎప్పుడు చూడు ప్రేమతోనే ఆడుతున్నారు. మరి నేను ఎవరితో ఆడుకోవాలి? మీకు నాకంటే చెల్లెలంటేనే ఎక్కువ ఇష్టమా? అలాంటిదేం లేదు నాన్న, నాకు మీరిద్దరూ ఇష్టమే. మరి చెల్లి రాకముందు నీ ఒక్కడితోనే ఆడుకున్నానా లేదా? ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళి ఆడుకోగలుగుతున్నావు కాబట్టి నేను చెల్లితో ఆడుకుంటున్నాను. చెల్లి కూడా నీలా పెద్దయ్యాక బయటికెళ్ళి ఆడుకుంటుంది కదా. అప్పటి వరకు తనకు ఇంట్లో తోడుగా ఉండాలి కదా. అయినా చూడు, నేను ఇప్పుడు కూడా నిన్ను చెల్లెల్ని ఇద్దరినీ కూర్చోబెట్టుకున్నాను. అలాగే పెద్దయ్యాక కూడా మీ ఇద్దరిని అంతే ప్రేమగా చూసుకుంటాను. ఆ తర్వాత చెల్లి పెళ్ళి అయిపోయాక జీవితం మొత్తం నీతోనే ఉండేది. అంటే అప్పుడు చెల్లి కంటే అమ్మా నేను నీకే ఎక్కువ ప్రేమను పంచినట్టు కదా. అవును అంటూ చిన్నగా తలూపాడు ప్రవీణ్. చూడు నాన్న ప్రవీణ్, ఆడపిల్లలు మన దగ్గర ఎక్కువ కాలం ఉండరు కాబట్టి వాళ్ళు మనతో ఉన్నన్ని రోజులు మనకున్న సమయం మొత్తం వాళ్ళకే ఇవ్వాలి. వాళ్ళని సంతోషంగా చూసుకోవాలి. ఆ రోజు వాళ్ళ నాన్న చెప్పిన మాటల ప్రభావమో లేదా చెల్లెలి మీద ఉన్న ప్రేమో తెలియదు గాని ప్రవీణ్ ప్రేమల విషయంలో చాలా ఓవర్ కేరింగ్గా ఉండేవాడు. ప్రవీణ్
ప్రమీల విషయంలో చాలా ఓవర్ కేరింగ్గా ఉండేవాడు. రమణ ఇంట్లో ఉన్నప్పుడు ముందుగా ప్రమీలకు అన్నం తినిపించాకే అతను తినేవాడు. కానీ రమణ ఇంట్లో లేని సమయంలో మాత్రం లక్ష్మమ్మ ఇంట్లో మగవాళ్ళు తినకుండా ఆడపిల్లకి ముందుగా పెట్టడం ఏంటి అంటూ ప్రమీలను తిననీయకుండా ఆపేసేది. ఏంటమ్మా నాన్నమ్మ, నాన్న ఉన్నప్పుడు ఒకలా లేనప్పుడు ఒకలా ఉంటుంది నాతో, ఆడపిల్లలు ముందుగా భోజనం చేయకూడదా అమ్మా అంటూ అమాయకంగా అడుగుతున్న కూతురికి ఏమని సమాధానం చెప్పాలో తెలియక ఆలోచిస్తున్న వనజ దగ్గరికి వచ్చింది లక్ష్మమ్మ. ఏమే, కూతురికి సరైన బుద్ధులు నేర్పించవా? అది అలా అడుగుతుంటే సమాధానం చెప్పవే అని గద్దించింది. అత్తగారి మాటల భయంతో, చూడమ్మా ప్రమీల, ఇంట్లో మగవాళ్ళు తినకుండా ఆడవాళ్ళు అన్నం తినే ఆచారం లేదమ్మా మనకు. అలాగే ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కూడా వచ్చిన బంధువులు అందరూ తినే వరకు ఇంట్లో ఆడవాళ్ళు తినకూడదు, బాగా గుర్తుపెట్టుకో. అంతేనా అత్తయ్య గారు? అంతేనా అని నన్నడుగుతావేంటే? రేపు పొద్దున్న పెళ్లి చేసి అత్తారింటికి పంపాల్సిన పిల్లకి మంచి చెడు చెప్పాల్సిన బాధ్యత తల్లిగా నీకు లేదా? నీకు ఎలాగో మీ అమ్మ ఏమీ చెప్పి చావలేదు. నీ కూతురికైనా నువ్వు పద్ధతులు నేర్పించాలి కదా. అందరికీ నాలాంటి మంచి మనిషి అత్తగారు దొరకడానికి అదృష్టం ఉండాలిగా. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే ప్రవీణ్ వచ్చి ప్రమీలను వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు ఆడుకోవడానికి బయటకు తీసుకెళ్లాడు. బయట కూడా ప్రమీలకు ఏ చిన్న దెబ్బ తగలనీయకుండా చాలా జాగ్రత్తగా గాజుబొమ్మలా చూసుకునేవాడు ప్రవీణ్. ఆ అతి జాగ్రత్త ప్రమీలకి కాస్త ఇబ్బందిగా ఉన్నా తనకి కూడా అన్నంటే అంతే ప్రేమ కాబట్టి ప్రవీణ్ చెప్పినట్టుగా నడుచుకునేది. ప్రవీణ్ బయటకి తీసుకెళ్లడం వలన ప్రమీలకి శ్రావణి మంచి ఫ్రెండ్ అయింది. అమ్మ, నాన్న, నానమ్మ, ప్రవీణ్, శ్రావణి, ఇంతే. చాలా చిన్న ప్రపంచం ప్రమీలది. తన అదృష్టమో దురదృష్టమో తెలియదు గాని అందరికీ ప్రమీల అంటే వల్లమాలిన ప్రేమ. కొన్ని సంవత్సరాలకి ప్రమీల పెద్దదయింది. ఇక అప్పటి నుండి ప్రవీణ్ కేరింగ్ మరీ ఎక్కువైంది. తనని ఆడుకోవడానికి కూడా బయటికి వెళ్ళనిచ్చేవాడు కాదు. ఏమైనా అంటే, నేను నీకు అన్నయ్యని, నిన్ను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది అనేవాడు. ఎలాగైనా ఈ విషయం వాళ్ళ నాన్నతో చెప్పి ఆడుకోవడానికి బయటికి వెళ్ళాలి అని వచ్చిన ప్రమీల రమణ వనజతో మాట్లాడే మాటలు విని అక్కడే ఆగిపోయింది. వనజ ప్రమీలకి ఆ గౌనులు లంగా జాకెట్ వేయడం ఆపేసి చక్కగా లంగా ఓని వేయించు. అదేంటండి, అది ఇంకా చిన్నపిల్ల, అప్పుడే లంగా ఓనీలో అవి వేయటం ఎందుకు? ఇప్పటి నుండే దాని రెక్కలు విరిచి గూట్లో పక్షిలా బంధించేస్తారా అని దిగులుగా అడుగుతోంది వనజ. మనం మాత్రమే కరెక్ట్గా ఉంటే సరిపోదు వనజ. బయట ప్రపంచం వేరేలా ఉంది. మనం మన జాగ్రత్తలో ఉండగానే ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది. నేను నా కూతురి విషయంలో ఎలాంటి చాయిస్ తీసుకోను. ఈ విషయాలేవి అమ్మాయి దగ్గర మాట్లాడొద్దు అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు రమణ. ఇంకా అప్పటి నుండి బయటికి వెళ్ళి రావడం, శ్రావణి ఇంటికి వస్తే శ్రావణితో పెరట్లు కబుర్లు చెబుతూ ఉయ్యాలలుగుతూ కాలక్షేపం చేయడం, ఇంతకు మించి వేరే ఏమీ లేకుండా పోయింది ప్రమీలకి. ఒక్కోసారి వాళ్ళు చూపించే ప్రేమతో కూడిన అతి జాగ్రత్త మనసుకి బాధగా అనిపించినా అదంతా వాళ్ళ నాన్నకు అన్నకు తన మీద ఉన్న ప్రేమ అని తనకు తానే మనసుకి సర్ది చెప్పుకునేది. కాలం ఇలాగే గడిచిపోతూ ఉండగానే ప్రమీల వాళ్ళ మండలంలోనే 10వ తరగతి ఫస్ట్ ర్యాంకర్గా నిలిచింది. ప్రమీలను మంచి కాలేజీలో ఇంటర్మీడియట్కి జాయిన్ చేయమని చెప్పడానికి వాళ్ళ స్కూల్ హెడ్ మాస్టర్తో పాటు మరొక టీచర్ కూడా ఇంటికి వచ్చారు. కానీ వాళ్ళని సున్నితంగా తిరస్కరించి పంపారు తండ్రి కొడుకు. ఎందుకండి, అంత పెద్ద టీచర్లు వచ్చి చెప్తే అలా పంపించేశారు అంది వనజ బాధగా. ఎందుకంటే ప్రమీలను కాలేజీకి పంపించడం నాకు ప్రవీణ్కి ఇష్టం లేదు. ఒక 2 సంవత్సరాలలో పెళ్లి చేసేస్తాను. ఆలోపు ఇంటి పని వంట పని అన్నీ చక్కగా నేర్పించు. అరే, అది అంత మంచి మార్కులతో పాస్ అయితే కనీసం దానిని పై చదువులు చదివించరా? ఆస్తిపాస్తులు ఏం తక్కువ అయ్యాయని దానిని చదివించను అంటున్నారో చెప్పండి ఇప్పుడు. అమ్మా, కాలేజీ వాతావరణం ఎలా ఉంటుందో నీకేం తెలుసని నాన్నతో అలా మాట్లాడుతున్నావు? అక్కడ ఎలాంటి పోకిరీ వెధవలు ఉంటారో తెలుసా? ప్రతి క్షణం నేను ప్రేమను గమనిస్తూ ఉండలేను కదా. అయినా మేము ఏం చేసినా దాని మంచి కోసమే అని ప్రేమకి కూడా తెలుసు. ఇక్కడితో ఈ వాదన ఆపేస్తే అందరికీ మంచిది అని ప్రవీణ్ కాస్త సీరియస్గా చెప్పాడు. ఆ రోజు నుండి రమణ గారు ప్రమీలకు పెళ్లి సంబంధం చూడడంలో బిజీ అయిపోయారు. ఇంటికి సంబంధించిన వ్యవహారాలు ఎక్కువగా ప్రవీణ్ చూసుకోవడం మొదలుపెట్టాడు. ప్రవీణ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరినీ కూడా గేటు దాటి లోపలికి రానిచ్చేవాడు కాదు. అదేమంటే చెల్లెలి విషయంలో సెక్యూరిటీ అనేవాడు. ప్రమీలను కూడా బయటికి ఎక్కడికి వెళ్ళనిచ్చేవాడు కాదు.
అమ్మ, నాన్న, అన్న, ఫ్రెండ్ ఇలా అన్నీ తానే ఎప్పుడూ ప్రేమతోనే సమయం గడిపేవాడు. ప్రవీణ్కి ఏమైనా పని ఉన్నప్పుడు శ్రావణి ప్రమీల దగ్గర ఉండేలా చూసుకునేవాడు. ఆ అన్నా చెల్లెళ్ల ప్రేమను చూసి తల్లిదండ్రులతో పాటు శ్రావణికి కూడా ఎంతో ముచ్చటేసేది. కానీ లక్ష్మమ్మకు మాత్రం ప్రవీణ్ అలా ప్రేమ చుట్టూ తిరగడం అస్సలు నచ్చదు. రేపో మాపో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయేదాని మీద ఎందుకురా అంత ప్రేమ పెంచుకుంటావు? పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినా అది నా చెల్లెలే కదా నానమ్మ. నాలో ఊపిరి ఉన్నంత వరకు నా చెల్లిని జాగ్రత్తగా చూసుకుంటాను అని నాన్నకి మాటిచ్చాను. దానికి ఎక్కడ నుండి ఎవరి నుండి ఎలాంటి ఇబ్బంది అనేది రాకుండా చూసుకోవడం అన్నగా నా బాధ్యత. నిజంగా నువ్వు చాలా లక్కీ ప్రేమ. నిన్ను ఎంతో అపురూపంగా చూసుకునే అమ్మా, నాన్న, అన్నయ్యను ఇచ్చాడు ఆ దేవుడు అని చెబుతూ ఉయ్యాలలో ఊగుతున్నారు శ్రావణి మరియు ప్రమీల. నీకు తెలియదు శ్రావణి, వీళ్ళ అతి ప్రేమ వల్ల నా జీవితంలో సంతోషం అనేది లేకుండా పోతుంది. ఎప్పుడు నా సంతోషం గురించే ఆలోచించే వీళ్ళకి అసలు నా సంతోషం ఎందులో ఉంది అని తెలుసుకోవాలి అనే ఆలోచనే లేదు. నీ మనసులో ఏముందో వాళ్ళకెలా తెలుస్తుంది ప్రేమ? నీకు ఇలా ఉండడం ఇష్టం లేదు అనే విషయం వాళ్లకు చెప్పచ్చు కదా. నేను అలా వాళ్లతో చెప్పలేను శ్రావణి. వాళ్ళందరూ నన్ను అపురూపంగా చూసుకుంటూ సంతోషాలు ఇవ్వాలి అనుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు చూపే అభిమానంలో నాకు సంతోషం లేదు అని తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు. అలా సాగిపోతున్న ప్రమీల జీవితంలోకి పెళ్లి రూపంలో రాజీవ్ వచ్చాడు. ఆర్థికంగా, పరువు పరంగా, సంస్కారం పరంగా చాలా ఉన్నతమైన కుటుంబంలోని వ్యక్తి రాజీవ్. రాజీవ్ అన్ని రకాలుగా ప్రమీలకు సరిపోయే సంబంధం, చూడముచ్చటైన జంట. ఇంకా ఎక్కువగా చెప్పాలి అంటే అక్కడ ప్రమీలకు కష్టం అనేది దరిచేరదు అనే నమ్మకంతో రమణ మరియు ప్రవీణ్ ఈ సంబంధానికి ఓకే చెప్పాక ప్రమీల దగ్గరికి వచ్చారు. ఏమ్మా, నీకు అబ్బాయి నచ్చాడా? మేము ఏం చేసినా నీ సుఖం, సంతోషం కోసమే కదమ్మా. మన ఇంట్లో ఉన్నట్టే ఆ ఇంట్లో కూడా నీకు ఎటువంటి లోటు ఉండదు అంటూ వాళ్ళ అభిప్రాయాన్ని ప్రమీలకు ఇండైరెక్ట్గా పెళ్లికి ఒప్పుకో అన్నట్లుగా చెప్పారు. నేను అబ్బాయిని పెళ్లి చేసుకోవడం తప్ప వేరే ఆప్షన్ ఇవ్వకుండా ఇందులో కూడా మీ ప్రేమతో మీ నిర్ణయాన్నే నా చేత ఒప్పిస్తున్నారు కదూ అని మనసులో అనుకొని పైకి మాత్రం చిన్నగా నవ్వుతూ సరే అన్నట్టుగా తలాడించింది. పెళ్లి తంతులో ప్రతి దాంట్లో ఆ తండ్రి కొడుకులను ప్రమీల మీద ఉన్న అమితమైన ప్రేమ కనిపించేలా చాలా అట్టహాసంగా జరిపించారు పెళ్లిని. చివరగా అప్పగింతల కార్యక్రమం వచ్చేసరికి ఆ తండ్రి కొడుకులను ఓదార్చడం అక్కడున్న ఎవరి వల్ల కావడం లేదు. చివరికి ప్రమీలనే వాళ్ళ అన్నా, నాన్న దగ్గరికి వచ్చి చిన్నప్పటి నుండి మీరు నాకు కేవలం సంతోషాన్ని మాత్రమే ఇవ్వాలి అనుకున్నారు. అలాగే ఇప్పుడు నా పెళ్లి రాజీవ్తో జరిపించారు అంటే మీరు నా విషయంలో నెగ్గినట్లే కదా. ఎందుకు నాన్న ఇంకా ఏడుస్తున్నారు? మీ సెలక్షన్ మీద మీకు నమ్మకం ఉంటే మీరిద్దరూ ఏడవకుండా సంతోషంగా నన్ను సాగనంపండి అని తన కన్నీళ్లను బయటకు కనిపించకుండా వాళ్ళ నాన్నకు, అన్నకు ఆడపిల్లను ఎప్పటికైనా మరో ఇంటికి పంపించక తప్పదు అనే విషయాన్ని గుర్తు చేసింది. అన్ని రకాల లాంఛనాలతో ప్రమీలను అత్తవారింటికి సాగనంపారు. ప్రమీల ఊహించిన దానికంటే ఘన స్వాగతమే లభించింది అత్తవారింట్లో. ఇల్లు కానీ, ఇంట్లో వస్తువులు కానీ అన్నింటిలోకి వాళ్ళ ఇంటికన్నా ఒక మెట్టు పైనే ఉంది ఆమె అత్తవారిల్లు. గుండెల్లో పెట్టుకుని చూసుకునే భర్త, కంటికి రెప్పలా కాచుకునే అత్తమామలు గల కుటుంబం దొరికినా ప్రమీలకు మనసులో ఏదో చిన్న వెలితి. రాజీవ్ ప్రమీల మీద ఎంత ప్రేమను చూపించినా తల్లి మాట జవదాటని కొడుకు. ఇంకా చెప్పాలి అంటే తల్లి కొంగుచాటు బిడ్డ. అలాగని ప్రమీల విషయంలో ఎక్కడా నెగ్లెక్ట్గా ఉండేవాడు కాదు. ప్రమీలను ఒక యువరాణిలా చూసుకున్నా కూడా ఆమె కోసం ఇంకా ఏదో చేయాలి అనే తపన. ఆ తపన వెనుక కారణం ఏంటో ఆమెకు కూడా స్పష్టంగా తెలియదు. కనీసం తన భర్త అయినా తన మనసిరిగి సంతోషాలను పంచాలి అని కోరుకోవడం వల్లనేమో. ఇక్కడ అందరూ ప్రమీల అదృష్టాన్నే చూస్తారు. ఎందుకంటే రాజీవ్ కూడా ప్రవీణ్, రమణలాగే అనుక్షణం ప్రమీల కోసం పరితపిస్తూ ఉంటాడు. ప్రమీల మాత్రం తన కోసం లక్షలు ఖర్చు పెట్టే సంతోషం అవసరం లేదు. కానీ తన మనసిరిగి తనకి ఒక ఆప్షన్ అంటూ ఇచ్చే చిన్న చిరుకానుక కోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తూనే ఉంది. ఇంట్లో అత్తమామల దగ్గర కాంప్రమైజ్ అయ్యి బతకడం నేర్చుకుంది. అన్నింటికీ సర్దుకుపోవడం అలవాటు చేసుకుంది. ఇంకా ఇక్కడి విషయాలు ఏవి ప్రవీణ్ వాళ్ళకి చేరకుండా జాగ్రత్త పడడం కూడా నేర్చుకుంది. పెళ్ళయ్యాక పుట్టింటికి వచ్చిన ప్రమీలలో చాలా మార్పుని గమనించాడు ప్రవీణ్. అతను మొదట రాజీవ్ మీద డౌట్ పడినా రాజీవ్ ప్రమీల మీద చూపించే కేరింగ్ చూస్తుంటే అలాంటిదేమీ లేదు అని అర్థమైంది.
మరి ఎందుకు ప్రమీల అలా ఉన్నట్టు ఏమీ అర్థం కావట్లేదు ప్రవీణ్కి. అప్పటి నుండి ప్రవీణ్ ప్రమీలను అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టాడు. ప్రమీల ఎప్పటిలానే నవ్వుతూ ఉంది, కానీ ఆ నవ్వులో జీవం లేదు అని మొదటిసారిగా గుర్తించాడు ప్రవీణ్. భోజనాలు అయ్యాక అందరూ ఒక చోట కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉండగా ఉన్నట్లుండి ప్రమీల కళ్ళు తిరిగి పడిపోయింది. రమణ, ప్రవీణ్లకు తోడు రాజీవ్ హడావిడి కూడా అంతా ఇంతా కాదు. వెంటనే ఎవరికి వారు డాక్టర్కి ఫోన్ చేసి ఇంటికి పిలిపించారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 3 డాక్టర్లు ఇంటికి వచ్చారు. వాళ్ళ హడావిడి చూస్తుంటే వనజకు నవ్వు వస్తున్నా, మరోవైపు ప్రమీల ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయిందో అని ఆందోళనగా ఉంది. డాక్టర్ ప్రమీలను చెక్ చేసిన తర్వాత కంగారు పడాల్సిందేమీ లేదు, షీఈస్ ప్రెగ్నెంట్, కానీ ఆమె మానసికంగా చాలా ఒత్తిడికి గురవుతోంది. ఈ సమయంలో ఆమె అలా ఉండడం కడుపులోని బిడ్డకు అంతగా మంచిది కాదు. టేక్ కేర్ ఆఫ్ హర్ అని చెప్పి డాక్టర్లు వెళ్ళిపోయారు. ఆ క్షణం నుండి ప్రమీలను కాలు కింద పెట్టకుండా ఎంతో అపురూపంగా చూసుకుంటున్నాడు రాజీవ్. రాజీవ్ వాళ్ళ అమ్మగారు కూడా పూటకు ఓ రకంగా వండి పెడుతూ ఆమె ఆరోగ్యం విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకుంటుంది. రాజీవ్ కొన్ని మంచి మంచి బుక్స్ సెలెక్ట్ చేసి ప్రమీల కోసం తీసుకువచ్చాడు. అవి ఎందుకు అని ప్రమీల అడిగితే, కడుపుతో ఉన్న వాళ్ళు బుక్స్ చదవడం వల్ల లోపల బేబీ చాలా యాక్టివ్గా ఉంటుందని ఎవరో చెప్తే విన్నాను అని చెప్పాడు. కానీ ప్రమీలకు ప్రతి విషయంలోనూ నిర్లిప్తంగా అనిపించేది. ఆ బుక్స్ తెచ్చి వారం గడిచినా కనీసం వాటిని ముట్టుకోలేదు. ఇంకా తప్పక రాజీవ్ ఆఫీస్ నుండి వచ్చాక డైలీ 1 గంట పాటు తానే స్వయంగా ప్రమీల పక్కన కూర్చుని చదివి వినిపించేవాడు. ప్రమీలలో మునుపటి హుషారుతనం పూర్తిగా మాయమైంది. అందరూ తను ప్రెగ్నెంట్ కావడం వలన అలా నీరసంగా ఉంటుందేమో అనుకున్నారు. కానీ ప్రవీణ్ మాత్రం ప్రమీలను 1 గంట కనిపెడుతూనే ఉన్నాడు. అసలు ప్రాబ్లం ఏంటి అని తనను అడిగి ఇబ్బంది పెట్టడం కంటే తన ప్రాబ్లం ఏంటో తెలుసుకుని దాన్ని సాల్వ్ చేయాలి అని చూస్తున్నాడు. రోజులు అలా గడిచిపోతుండగానే ప్రమీలకు శ్రీమంతం చేయాల్సిన సమయం రానే వచ్చింది. అమ్మ అవ్వడం కోసం శరీరంలో వచ్చిన మార్పుల వలన ప్రమీల చాలా కొత్తగా కనబడుతుంది చూడడానికి. ప్రమీల శ్రీమంతం రోజున కూతుర్ని చూస్తున్న రమణ గారికి ఆమె పుట్టినరోజు చేతిలోకి తీసుకున్న క్షణాలు కళ్ళ ముందు కదిలి, అప్పుడే నా కూతురు అమ్మ అయ్యేంత పెద్దదైపోయింది అనుకుంటూ ఒక రకమైన భావోద్వేగానికి లోనవుతున్నారు. చిన్నప్పటి నుండి కష్టం, సమస్య అనేది నా చెల్లెలు దరిదాపుల్లోకి కూడా రాకుండా జాగ్రత్తగా చూసుకున్నాను. ఇప్పుడు నా చెల్లెలు డెలివరీ వరకు ఆ కడుపును మోస్తూ అవస్థపడుతూ ఉంటుంది. అసలే చిన్నపిల్ల, డెలివరీ టైంలో అంత నొప్పిని ఎలా తట్టుకోగలదో ఏమో. భగవంతుడా, నా చెల్లికి కావాల్సినంత శక్తిని ఇవ్వు స్వామి అని వేడుకుంటున్నాడు ప్రవీణ్. మా ఇద్దరి ప్రేమకు ప్రతిరూపాన్ని తన కడుపులో మోస్తున్న నా భార్యను ఎక్కువగా కష్టపెట్టకుండా సిజేరియన్ చేయించాలి అని ప్రమీలను చూస్తూ తనలో తానే అనుకుంటున్నాడు రాజీవ్. అమ్మ అవ్వబోతున్న తన కూతుర్ని చూసుకుంటూ ఎంతో గర్వపడుతుంది వనజ. తమ ఇంటికి రాబోతున్న కొత్త తరాన్ని కడుపున మోస్తున్న కోడల్ని చూస్తూ మురిసిపోతున్నారు రాజీవ్ వాళ్ళ అమ్మా నాన్న. నిజంగానే ఇంతమంది ప్రేమను పొందుతున్న ప్రమీల అదృష్టవంతురాలే కదండి. మరి ఆ అదృష్టం తనతో శాశ్వతంగా ఉంటుందా లేదా? వాళ్ళ అందరి ఆధారాభిమానాలు, అతి జాగ్రత్తతో ప్రేమకు రోజులు అలా గడిచిపోతున్నాయి. చూస్తుండగానే ప్రేమ డెలివరీ డే రానే వచ్చింది. ప్రేమని ఆపరేషన్ థియేటర్కు తీసుకెళ్లారు. బయట రాజీవ్ పరిస్థితి చూస్తుంటే రమణ గారికి ప్రేమ పుట్టినరోజు గుర్తుకొచ్చింది. ఒక పక్క రమణకి కూడా టెన్షన్గా ఉన్న అల్లుడికి ధైర్యం చెబుతున్నాడు. కాసేపటికి నర్సు వచ్చి పండంటి మగబిడ్డను రాజీవ్ చేతిలో పెట్టి వెళ్ళింది. ఏముందండి, ఎన్ని జనరేషన్లు మారినా మొదట మగబిడ్డ పుట్టగానే ఫ్యామిలీలో ఆ హ్యాపీనెస్సే వేరు. అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. రాజీవ్ ఆనందానికి అయితే అవధులు లేకుండా ఉన్నాయి. ఆ బాబుకి నుదుటి మీద ఒక చిన్న ముద్దు ఇచ్చి బాబుని వాళ్ళ అమ్మ చేతిలో పెట్టి ప్రేమను చూడడానికి ఆమె గదిలోకి వెళ్ళాడు. రాజీవ్ వెళ్లేలోపే అక్కడ ప్రవీణ్, రమణ ఉన్నారు. రాజీవ్ రూంలోకి వెళ్ళాక కాసేపటికి ప్రేమకి స్పృహ వచ్చింది. ఆమె కళ్ళు తెరిచి చూడగానే ముందుగా రమణ పక్కన ప్రవీణ్, ప్రవీణ్ పక్కన రాజీవ్, ముగ్గురూ కనబడ్డారు. ప్రమీలకు ఇంకా పూర్తిగా మత్తు వదలలేదు. కానీ పుట్టిందో పాపనో బాబో తెలుసుకోవాలని ఆరాటంతో ఏదో మాట్లాడాలి అనుకునేలోపు ఆమె మనసులో మాట గ్రహించిన ముగ్గురు అనుకోకుండా ఒకేసారి బాబు పుట్టాడు అని ఆనందంగా చెప్పారు. ప్రమీల ఒక్కొక్కరిని మార్చి మార్చి చూస్తూ చిన్నప్పటి నుండి మొదలు
పెళ్ళయ్యాక కూడా మీ ముగ్గురి అతి ప్రేమ వలన నా జీవితంలో నిజమైన సంతోషాలని ఆస్వాదించలేకపోతున్నాను. ఇంకా ఇప్పుడు వాడెలా ఉండబోతున్నాడో అనుకుంది మనసులో. ఆ బాబుకి అరుణ్ అని నామకరణం చేశారు. అరుణ్ చాలా యాక్టివ్గా ఉండే అబ్బాయి. ఎప్పుడూ వాళ్ళ అమ్మ వెనకాలే తిరుగుతూ ఉండేవాడు. ఒకరోజు రాజీవ్ ప్రేమను ప్రేమగా దగ్గరికి తీసుకునే లోపే అక్కడికి అరుణ్ వచ్చాడు. ఏం చేస్తున్నావు డాడీ అంటూ సీరియస్గా అడగగానే, ఏం లేదు బుజ్జికొండ, మీ మమ్మీకి పనులు చెప్తున్నాను అని ఏదో కవర్ చేశాడు రాజీవ్. అయినా ఇంట్లో మీ మమ్మీ కూడా ఉందిగా, ఎప్పుడు చూడు మా మమ్మీకి పనులు చెప్తున్నావేంటి అని ఐబ్రోస్ వింక్ చేస్తూ అడిగాడు అరుణ్. ఒరేయ్ వెధవా, మీ మమ్మీ నీకు మమ్మీ కాకముందే నా పెళ్ళాం కాబట్టి నేను ఇలాగే పనులు చేయించుకుంటాను అంటూ స్టైల్గా చెప్పాడు రాజీవ్. రాజీవ్ స్టైల్ చూసి అరుణ్కి ఒళ్ళు మండిపోయింది. అలాగా, అలా అయితే నేను కూడా మీ మమ్మీని నా పెళ్ళాన్ని చేసుకుని నీ ముందు మీ మమ్మీతో కూడా ఇలాగే పనులు చేయిస్తాను. అప్పుడు తెలుస్తుంది నీకు నా బాధ ఏంటో. ఇంకోసారి ఎప్పుడైనా మా మమ్మీకి పనులు చెప్పావంటే చూడు అంటూ వేలు చూపించి భయపెట్టి వెళ్ళాడు అరుణ్. అరుణ్ మాటలకి అవాక్కవడం రాజీవ్ వంతైతే, మళ్ళీ వీడు కూడా వాళ్ళలాగా తయారయ్యాడేంటి దేవుడా అని ప్రమీల తలకొట్టుకుంటుంది. అరుణ్ ప్రేమ విషయంలో ఎంత పొజిటివ్గా ఉండేవాడు అంటే, నిద్రలో కూడా రాజీవ్ ప్రేమ మీద చెయ్యి వేయగానే కళ్ళు మూసుకుని అరుణ్ దానిని పసిగట్టి ఆ చెయ్యి విసిరికొట్టేవాడు. అలా సరదాగా సాగిపోతున్న వాళ్ళ జీవితంలోకి వచ్చింది అర్చన. ఇంతకీ అర్చన ఎవరో చెప్పలేదు కదూ. అర్చన అరుణ్ వాళ్ళ చెల్లెలు. అదేనండి, ప్రమీలకు అరుణ్ తర్వాత అర్చన పుట్టింది. కనీసం నెక్స్ట్ జనరేషన్లో అయినా ఈ ఓవర్ కేరింగ్ తగ్గించాలి అని ప్రేమ గట్టిగా నిర్ణయించుకుంది. అందుకే కష్టమైన పని తేలికైన పని అని కాకుండా ఏదైనా ఇద్దరికీ సమానంగా చెబుతూ వచ్చేది. ఆడపిల్ల అని అపురూపంగా అని అతి జాగ్రత్త కానీ ఎక్కడా అర్చన విషయంలో తీసుకురాలేదు. తనకు దొరకని స్వేచ్ఛను పూర్తిగా అర్చనకు అందివ్వాలి అనుకుంది. అలాగే పెంచుతుంది కూడా. కానీ ప్రేమకి అప్పుడు తెలియదు అర్చనకి అంత ఫ్రీడమ్ ఇచ్చి ఎంత పెద్ద తప్పు చేసిందని. అర్చన అరుణ్ పెరుగుతున్న కొద్దీ అరుణ్ పూర్తిగా అమ్మ కొంగుచాటు బిడ్డ అయ్యాడు. అర్చన మాత్రం రెబల్లా తయారైంది. అర్చన స్పీడ్ని తట్టుకోవడం ఇంట్లో ఎవరి వల్ల కావడం లేదు. అప్పటికి అర్చన చదువు కూడా పూర్తవడంతో జాబ్ సర్చింగ్లో ఉంది. మరి ఇంట్లో వాళ్ళు ఖాళీగా ఉంటారా? వాళ్ళు పెళ్లి కొడుకు సర్చింగ్లో ఉన్నారు. రాజీవ్ ఏమో అరుణ్కి కూడా ఒక మంచి అమ్మాయిని చూస్తే 2 పెళ్లిళ్ళు ఒకటేసారి జరిపించవచ్చు అనుకున్నారు. కానీ అరుణ్ తనను వాళ్ళమ్మను ఎప్పటికీ కలిపి ఉంచేలాంటి అమ్మాయి దొరికినప్పుడే పెళ్లి చేసుకుంటాను అని చెప్పడంతో అర్చనకి మాత్రమే పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అర్చనకి అన్ని రకాల ఈడు జోడు చదువు ఉద్యోగం అన్నింటికీ మించి ఆమె స్పీడ్ని తట్టుకునే ఒక మంచి సంబంధం వచ్చింది. కానీ ప్రమీల ఫైనల్ డెసిషన్ అర్చనకే వదిలేసింది. నో చెప్పడానికి పెద్దగా రీజన్స్ ఏమీ లేకపోవడంతో అర్చన కూడా వెంటనే ఓకే అనేసింది. అలా చాలా అంగరంగ వైభవంగా అర్చన పెళ్లి జరిపించారు. పెళ్ళయ్యాక మిగిలిన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకుని వాళ్ళ ఉద్యోగరీత్యా ఒక 10 డేస్లోనే అర్చన ఆమె భర్త సిటీకి షిఫ్ట్ అయిపోయారు. అటు ఆఫీస్ అయిపోగానే ఏ నైట్కో ఇంటికి వచ్చాక వంట ఇంటి పనులు వీటన్నిటితోనే అర్చనకు ప్రమీలతో మాట్లాడాలి అంటే వీకెండ్స్ తప్ప మధ్యలో కుదరడం లేదు. అలా బిజీగా గడిచిపోతుంది అర్చన లైఫ్. ఒకరోజు అర్చన ఆఫీస్లో లంచ్ చేస్తూ ఉండగా వామిటింగ్స్ అవ్వడంతో ఫుడ్ పాయిజన్ ఏమైనా అయిందేమో అనుకుని ఆమె కొలీగ్ అర్చనని తీసుకొని హాస్పిటల్కి వెళ్తూ ఆమె హస్బెండ్కి కూడా ఇన్ఫార్మ్ చేసింది. మీరు టెన్షన్ పడాల్సినదేమీ లేదు, షీఈస్ కన్సీవ్ అని ఎంతో గుడ్ న్యూస్ చెప్పారు. ఈ విషయం తెలిసిన ప్రమీల రాజీవ్ వెంటనే అర్చన దగ్గరికి వచ్చారు. అప్పటి నుండి ప్రమీల అర్చన దగ్గరే ఉండి కూతురుని జాగ్రత్తగా చూసుకుంటుంది. అలా డెలివరీ వరకు అర్చనను కంటికి రెప్పలా కాపాడినా అనుకోకుండా పెయిన్స్ స్టార్ట్ అవ్వడంతో కంగారుగా ప్రమీల అర్చనను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళింది. వీళ్ళు హాస్పిటల్కి వెళ్లేలోపే అక్కడ అర్చన భర్త అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి రెడీగా ఉంచడంతో వెంటనే ఆపరేషన్ థియేటర్కు తీసుకెళ్లారు. ఆపరేషన్ జరుగుతుండగానే అరుణ్ రాజీవ్ కూడా హాస్పిటల్కి చేరుకున్నారు. కాసేపటికి పాపని తీసుకుని ఒక నర్స్ బయటికి వచ్చి ప్రమీల చేతిలో పాపని పెట్టి వెళ్ళిపోయింది. అందరూ అర్చనని చూడడానికి రూమ్లోకి వెళ్ళిపోయారు. కానీ ప్రమీల మాత్రం పుట్టిన పాపాయిని చూస్తూ ఒక విధమైన ఫీలింగ్లో ఉండిపోయింది. ప్రమీలకు అర్చన పుట్టినరోజు కంటే కూడా ఇప్పుడు మనవరాలు పుట్టిన క్షణాలని ఎంతో ఆస్వాదిస్తోంది. అసలు ఒక్క క్షణం కూడా ఆ పాప మీద నుండి చూపు తిప్పుకోలేకపోతుంది.
అంతే ఉంటుందేమో మరి, ఊరికే అన్నారా పెద్దలు, అసలు కంటే వడ్డీ ముద్దు అని. అలా ప్రమీల అర్చనకు ఇబ్బందిగా ఉంటుందని పాపని చూసుకోవడానికి కొన్నాళ్ళు కూతురి దగ్గరే ఉండాలి అనుకుంది. ఆ బుజ్జి పాపాయికి నైమిష అని పేరు పెట్టారు. ఇన్నాళ్ళు అందరూ తనపై చూపించే ప్రేమను అతి జాగ్రత్త అని తీసేసిన ప్రమీలే ఇప్పుడు అమ్మమ్మ అవగానే మనవరాలి మీద ఎనలేని ప్రేమను, ఎక్కడ లేని జాగ్రత్తను చూపిస్తూ ఉంటే అర్చనకు వింతగా అనిపించేది. చూస్తూ ఉండగానే నైమిషకు 3 సంవత్సరాలు వచ్చాయి. ఒక సాయంకాలం నైమిషను తీసుకుని దగ్గరలోని గుడికి వెళ్ళింది ప్రమీల. దైవదర్శనం చేసుకుని వచ్చి కూర్చున్న ప్రమీలను మీరు మీరు ప్రమీలనా అంటూ పలకరించింది ఓ గొంతు. అవునండి మీరు అంటూ ప్రశ్నార్థకంగా చూసింది ఆవిడ వైపు ప్రమీల. ప్రేమ, నేనే శ్రావణిని. ప్రమీల శ్రావణిని చూసి చాలా ఎమోషనల్ అయింది. ఎన్నాళ్ళు గడిచిపోయిందే మనమిద్దరం కలిసి అంటూ గట్టిగా హత్తుకుంది. గుడి వెనుక వైపే మా ఇల్లు, రావే మా ఇంటికి వెళ్ళాక తీరిగ్గా మాట్లాడుకుందాం అంటూ శ్రావణి ప్రేమను తనతో పాటు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. అపార్ట్మెంట్లో వాచ్మెన్కి ఇచ్చే వాటా అది. ఎందుకంటే శ్రావణి కొడుకు ఆ అపార్ట్మెంట్ వాచ్మెన్. ప్రమీల కాస్త ఆశ్చర్యంగా శ్రావణిని అడుగుతుంది. ఏంటే ఇది, ఇక్కడ ఉండడం ఏంటి? నువ్వేంటే మరీ అలా ముసలిదానిలా తయారయ్యావు? ఇక్కడ ఉండడంలో ఆశ్చర్యమేముంది ప్రేమ, ఇదే నా జీవితం. అందరి ఇళ్లలో మీ ఇంట్లో చూసినట్టు ఆడపిల్లను అపురూపంగా చూడరు. ముఖ్యంగా మా లాంటి దిగువ మధ్యతరగతి కుటుంబంలో అయితే ఆడపిల్లను అసలు విలువ చేయరు. నీకు గుర్తుందా, నేను ఎన్నోసార్లు అన్నాను నీతో, నువ్వు చాలా అదృష్టవంతురాలివి ప్రేమ, మీ వాళ్ళందరూ నిన్ను ఎంతగానో ప్రేమిస్తారు అని. కానీ ఎప్పుడూ నా పరిస్థితి ఇది అని నీకు చెప్పుకునే అవకాశం రాలేదు. కష్టం అనేది నీ దరిచేరకుండా మీ వాళ్ళు ఎప్పుడూ నీ చుట్టూ సంతోషాల కంచెను వేశారు. కానీ నువ్వు ఎప్పుడూ కూడా సంతోషాల కోటలో ఉన్నట్లు భావించలేదు. వాళ్ళ అతి జాగ్రత్తను నువ్వు ముళ్ళపొదలా ఫీల్ అయ్యావు. కాబట్టి నీకు మీ వాళ్ళ విలువ తెలియలేదు ప్రేమ. ఒక ఆడపిల్ల పుట్టినప్పటి నుండి పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లే వరకు, ఆ తర్వాత పిల్లల కోసం ప్రతి విషయంలో టెన్షన్ పడుతూనే ఉంటుంది. ఆ టెన్షన్లో మనల్ని మనం గుర్తుపట్టరానంతగా ఇదిగో ఇలా మారిపోతుంటాము. నీకు నీ చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ టెన్షన్ అనేది పరిచయం లేదు కాబట్టి నీ మొహం ఇంకా కలగానే ఉంది. టెన్షన్ ఎక్కువగా తీసుకునే ఆడవాళ్ల మొహం మీద చారలు ఈజీగా వచ్చేస్తాయి. కాబట్టి వాళ్ళు వయసుకు మించిన ముసలి వాళ్ళలా కనిపిస్తుంటారు. ఇదంతా ఎప్పుడూ ఉండేదే గాని ఇంకా ఏంటి విశేషాలు ప్రేమ? మీ వారు, పిల్లలు అందరూ బాగున్నారా? నీ గురించి అడగాల్సిన అవసరమే లేదనుకో అంటూ శ్రావణి ఏదోదో మాట్లాడుతూ ఉన్నా కూడా ప్రమీల అవేవి వినిపించుకునే మానసిక పరిస్థితిలో లేదు. ఇన్ని రోజులు తన వారు అందించిన ప్రేమను ఫీల్ అవ్వకుండా తను ఏం కోల్పోయిందో ఒక్కొక్కటిగా ప్రేమకు అన్నీ గుర్తొస్తున్నాయి. ప్రతి చిన్న విషయానికి తిడుతూ కూడా తనని కంటి రెప్పలా కాచుకున్న వాళ్ళ నాయనమ్మ ప్రేమ, ఎప్పుడూ ఆమె చెయ్యి ఉపయోగించే అవసరం రాకుండా తానే స్వయంగా తినిపించిన వాళ్ళ నాన్న ప్రేమ, అందరిలోకి తన కూతురు మాత్రమే బుట్టబొమ్మలా కనిపించాలి అని అందంగా ముస్తాబు చేసి మురిసిపోయిన వాళ్ళ అమ్మ ప్రేమ, అమ్మా నాన్న కంటే ఎక్కువ ప్రేమను తనకు అందించాలి అని తన కోసమే తాపత్రయపడే వాళ్ళ అన్న ప్రేమ, భర్త అనే ఆధిపత్యం ఎక్కడా చూపించకుండా తనను చంటి పాపలా చూసుకునే భర్త ప్రేమ, పుట్టింటి నుంచి ఏం తీసుకొచ్చావు అని ఆశించే అత్తామామలు ఉండగా తనని కన్న కూతురులా చూసుకునే అత్తామామ ప్రేమ, నాతో ఉన్న బంధాన్ని పెంచే అమ్మాయి దొరికినప్పుడే పెళ్లి చేసుకుంటాను అని తన సంతోషాలని కూడా పక్కన పెట్టిన తన కొడుకు ప్రేమ, అందరితో ఎంతో ర్యాష్గా ఉండే అమ్మాయి కూడా తనతో మాట్లాడడం కోసం వీకెండ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అది తనపై కూతురు ప్రేమ. ఇంకా ఒక్క క్షణం కూడా తనని వదలకుండా ఎప్పుడూ అల్లుకుపోయే చిట్టిపొట్టి మనవరాలి ప్రేమ. ఇంత గొప్ప జీవితాన్ని నేను నా నిరాశ నిస్పృహలతో ఆనందమైన మధుర క్షణాలను ఆస్వాదించలేకపోయాను. వెంటనే తన వాళ్ళందరినీ చూడాలి అని శ్రావణికి వెళ్ళొస్తానని చెప్పి ఆమెను గట్టిగా హత్తుకుని వెళ్ళింది. ఇంటికి వస్తూనే అర్చనకు ఆఫీస్కి 4 రోజులు లీవ్ పెట్టాయి, మనం ఊరెళ్తున్నాం అని అర్చనకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తనే దగ్గరుండి లగేజ్ ప్యాకింగ్ స్టార్ట్ చేసింది. ఏంటమ్మా అని అర్చన ఏదో మాట్లాడాలి అనుకునేలోపే ఆమె భర్త కూడా ఆఫీస్ నుంచి రావడంతో ఆశ్చర్యంగా చూస్తున్న అర్చనకు, అత్తయ్య గారు అర్జెంటుగా ఊరెళ్ళాలి, రమ్మంటే వచ్చేసా, ఏమైంది అర్చన, ఎవ్రీథింగ్ ఓకే? అర్చన, ఎవ్రీథింగ్ ఓకే అండి, పదండి అల్లుడు గారు బయలుదేరుదాము.
వెళ్తూ వెళ్తూ ప్రయాణంలోనే ప్రమీల తన వాళ్ళందరికీ ఫోన్లో మాట్లాడుతూ రేపు ఉదయానికల్లా వాళ్ళ ఇంట్లో ఉన్న పూజకి రమ్మని పిలిచింది. పూజ పేరు చెప్తే ఎవరూ కాదనకుండా వస్తారు కాబట్టి అందరినీ ఒకే చోట చూడాలి అనే ప్రేమ తాపత్రయం తీరుతుంది అని అలాంటి ఆలోచన చేసింది. ప్రమీల అనుకున్నట్లుగానే పూజ బాగా జరిగింది. వాళ్ళ అమ్మా నాన్న, ప్రవీణ్ అందరూ వచ్చారు. తన ఆత్మీయులు అందరూ కళ్ళ ముందు నవ్వుతూ ఉంటే ప్రమీల మొహంలో వెన్నెలను తలపించే నవ్వు వెల్లివిరుస్తుంది. అది గమనించిన ప్రవీణ్ దగ్గరకు వచ్చి, ప్రేమ, ఎన్నో ఏళ్లుగా నేను చూడాలి అనుకున్న ఈ స్వచ్ఛమైన చిరునవ్వు నీ పెదాలపై చూశాను. దీనికోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను. ప్రమీల చాలా ఆప్యాయంగా వాళ్ళ అన్నయ్యని హత్తుకుంది. ఆ రోజంతా ప్రమీల మనసు గాలిలో తేలుతున్నట్లుగా ఉంది. తన వయసును కూడా మర్చిపోయి చిన్న పిల్లలా సరదాగా గడిపేసింది. జీవితంలో కేవలం ప్రేమను మాత్రమే పంచితే ఆ ప్రేమకి ఏమాత్రం విలువ ఉండదు అని ప్రేమను చూస్తుండే తెలుస్తుంది. ఈ మధ్య నా డియరెస్ట్ పర్సన్ ఒకరు చెప్పారు, లైఫ్లో ప్రేమ ఒక్కటే కాదు, బాధ, కోపం అన్నీ ఉండాలి. ఎందుకంటే స్వీట్స్ అంటే ఇష్టం అని చెప్పేసి డైలీ స్వీట్స్ మాత్రమే తింటూ పోతే కొన్ని రోజులకే బోర్ కొట్టేస్తుంది కదా. అందుకే స్వీట్స్తో పాటు కారం, పులుపు, వగరు అన్నింటినీ రుచి చూడాలి. కానీ ఇంత చెప్పినా మనిషి మాత్రం ఒక్కసారి కోపం చూపిస్తేనే తట్టుకోలేకపోతారు. మరి అదేనండి, ప్రేమను ప్రేమగా అందించినప్పుడు విలువ తెలియదు. చిన్న చిన్న గొడవలు, అలకలు, బుజ్జగింపుల తర్వాత చూపించే ప్రేమ ముందు ఎంతటి వారైనా కరిగిపోవాల్సిందే, తలవంచాల్సిందే. అదే ప్రేమ గొప్పతనం. చిన్న చిన్న సమస్యలకే పెద్దగా కుంగిపోకుండా జీవితంలో ప్రతి అనుభవాన్ని కూడా మధురానుభూతిగా ఆస్వాదించాలి. ఎందుకంటే గడిచిన ఒక్క క్షణాన్ని కూడా మళ్ళీ మనం గుర్తు చేసుకోకపోవడమే తప్ప వెనక్కి తీసుకురాలేము. కూతురిగా, అమ్మగా, అక్కగా, భార్యగా, ఫ్రెండ్గా, కోడలిగా, మనవరాలిగా ప్రేమను పంచే ప్రతి ఒక్కరికి ఈ నా అన్నీ తానే అంకితం. ఈ కథ ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.